ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి. జకర్యా 8వ అధ్యాయం 13వ వచనం, నేను మిమ్మల్ని రక్షింతును, భయపడక ధైర్యము తెచ్చుకొనుడి అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు మనల్ని రక్షిస్తాను, నువ్వు భయపడద్దు అని దేవుని వాక్యము స్పష్టంగా మాట్లాడుతుందండి. అంటే మనము మనుషులకి భయపడాల్సిన అవసరం లేదు. మనుషులు బెదిరిస్తారు, మనుషులు నేను అంతు చూస్తామంటారు, లేనిపోని మాటలు చెప్పి లేనిది ఉన్నట్లుగా సృష్టించి కూడా మనల్ని భయపెట్టాలని మనుషులు సకల ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి. అయితే దేవుడు మనకి ఏమి సహాయం చేశారంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించాలా, మనల్ని ఆయన రాజ్యానికి తీసుకొని వెళ్ళాలా, మనల్ని 30 రంతులుగాను 60 రంతులుగాను 100 రంతులుగాను ఆయన ప్రేమించాలని యేసయ్య మనల్ని ఎంతగానో మనము ఆయన దగ్గరికి వెళ్ళాలని యేసయ్య ఆశపడుతూ ఉన్నారండి. మనము దేవుని మీద ఆధారపడాలి. ఈ లోకంలో మనము పోలీసుల మీద ఆధారపడతాం, ఈ లోకంలో పెద్ద పెద్ద వారి మీద ఆధారపడతామేమో, కానీ దేవుడు భయపడద్దు అంటే మనం దేవుడి మీద ఆధారపడకుండా ఉన్నామండి. మన జీవితాలు అలా ఉండకూడదండి. మనము దయచేసి మన జీవితాన్ని దేవుడికి సమర్పించుకోవాలి. సాతాను ఎవరినైనా ప్రవేశించుండొచ్చు. సాతాను ప్రతి ఒక్క మానవాళిలో ప్రవేశించి మనల్ని శోధించాలని ప్రయత్నిస్తుంటుంది. క్రైస్తవుల్ని ఎవరైతే క్రైస్తవులకి ఎవరైతే శత్రువు ఉన్నారు అని అంటే అది శత్రువు అని సాతాను మాత్రమే. మనము ఈ లోకంలో మనుషులతో మన శత్రుత్వం పెంచుకోని అవసరం లే. ఆ మనుషులతో మనం పోరాటం లేదండి. మనుషుల్లో ఉండేటువంటి దురాత్మ సమూహము మనతో పోరాడుతుంది. కాబట్టి మనము మన జీవితాన్ని దేవుడికి సమర్పించుకోవాలి, మనుషులకు కాదు, ఈ లోకంలో అధికారులకు కాదు. దేవుడు మనల్ని ప్రేమించాలని, మనల్ని ఆయన రాజ్యానికి తీసుకొని వెళ్ళాలని, మనకు అక్షయ కిరీటం జీవ కిరీటం ఉండాలని ఆయన ప్రాణాన్ని కూడా దేవుడు లెక్క చేయలేదండి. అంటే మనం దేవుణ్ణి లెక్క చేసేటువంటి బిడ్డలుగా ఉన్నామా, దేవుడా అని మనము లేనిపోని పాపాలన్నీ చేసి మనకు క్షమాపణ అడుగుతుంటే అవి క్షమింపబడవని. ఆయన ప్రేమ కలిగిన దేవుడే. తెలిసి పాపాలు చేస్తే క్షమింపబడు, తెలియకుండా పాపాలు చేస్తే దేవుడు క్షమిస్తాడు. ఒకవేళ తెలిసి పాపాలు చేసిన మన పశ్చాత్తాపంతో దేవుడి దగ్గర క్షమాపణ అడగాలి. ఆ పాపం మళ్ళీ వదిలిపెట్టాలి. తిరిగి అదే పాపం చేస్తే మనుషులైన మనమే క్షమించగలుగుతామో? మనల్ని ఒక దెబ్బ కొడతాడు, క్షమించమని అడుగుతాడు, మళ్ళా కొడుతూ ఉంటే మనకు క్షమాపణ వస్తుందో? మనకు కూడా కోపమే వస్తుంది. అయితే దేవుడు రోషం కలిగిన దేవుడు అయినా కూడా మనుషుల్ని ఆయన ప్రేమిస్తున్నాడండి. దేవుడికి ఒక్క నిమిషము మన మీద కోపం వస్తే మనం ఈ లోకంలో ఉండేదానికి అవకాశాలే ఉండవు. మనం ఖచ్చితంగా భస్మం అయిపోతాం. ఆయన అగ్నితో సొదొమ గొమొర్రాని ఎలా కాల్చివేశారో ఇప్పుడు మనం ఉండేటువంటి భారతదేశాన్ని కానీ లేదా మనం ఉండేటువంటి ఆ రాష్ట్రాన్ని కానీ ఆ ఊరిని కానీ కాల్చగల సమర్థుడని దేవుడు. అయినా కూడా మనల్ని ఇంకా ఆయన బిడ్డలు అని మనం పిలుచుకుంటున్నామంటే, మనం ఇంకా దేవుని బిడ్డలుగా మనం పిలువబడుతున్నామంటే ఆయన ఎంత కృపనిచ్చారు. అయితే మనం దాన్ని చనువుగా తీసుకొని దేవుడిని లెక్క చేసేటువంటి బిడ్డలుగా ఉండాలి. మనం చనువుగా తీసుకొని, దేవుడా నేను ఎన్ని పాపాలు చేసినా క్షమిస్తాడు, నేను ఎన్ని చేసినా నా దేవుడు క్షమిస్తాడని మనం లేనిపోని పాపాలన్నీ చేసి లేనిపోని మాటలన్నీ మాట్లాడి దేవుడికి చెడ్డ పేరు తెస్తున్నామా, దేవుడికి మంచి పేరు తెస్తున్నామా? దేవుడు ఖచ్చితంగా మనకి తీర్పు దిన రోజు అన్నీ అడుగుతారండి. మంచిది అడుగుతాడు, చెడ్డది అడుగుతాడు. మంచి దానికి జీతం ఉంటుంది, అదేవిధంగా చెడ్డదానికి జీతం ఉంటుంది. చెడ్డదానము మనం చేస్తే దానికి మరణమే, మనం 2వ మరణంలోకి వెళ్ళాలా. అప్పుడు అగ్ని ఆరుదు, పురుగు చావదిన నరకంలోకి ఉండాలి. దేవుడు ఏం వాక్యం సెలవిస్తున్నాడు? నువ్వు భయపడొద్దు, నేను నీతో ఉన్నాను అని, నీ దగ్గరికి ఏమి రాకుండా కాపాడుతాను, ఏ దుష్ట శక్తులు ఏ మనుషులు లేకుండా నిన్ను కాపాడుతానని దేవుడు అంటున్నారంటే మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి వెళ్ళాలి. మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆయన వాక్యము మన పాదములకు దీపమై ఉంటుంది, మన త్రోవకు వెలుగై ఉన్నటువంటి దేవుడు వాక్యాన్ని మనం ఆశ్రయిస్తే ఆయన మనల్ని నమ్మదగిన వాడు, నీతిమంతుడు, ఆయన మనల్ని ప్రేమిస్తాడు. కాబట్టి ఆయన వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమిస్తున్న దేవా, ఈ లోకంలో మనుషుల మీద ఆధారపడకుండా, మనుషులను చూసి భయపడకుండా యేసయ్య మీ వైపు చూసే మంచి మనసును దయచేయండి అయ్యా. సాతాను మమ్మల్ని ఎంత పిరికి వాళ్ళగా సృష్టించినా కూడా మాకు మీరు పిరికాత్మ ఇవ్వలేదు, మాకు మీరు జీవం కలిగిన మీ పరిశుద్ధాత్మనిచ్చారయ్యా. యేసయ్య మీ వాక్యము మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగై ఉంటుంది. మీరు మాకు ఒక త్రోవ నడవమన్నారు.
కుడి ఎడమలకి తిరగకుండా మేము ఈ లోకమైన పరుగు పందెంలో మేము ఉన్నాం. మా పరుగును మేము కడముట్టించాలా. అందుకని సాతాను మమ్మల్ని బాధ పెట్టాలని, మమ్మల్ని దుఃఖ పెట్టాలని, రక్త సంబంధికులైనా ఎవరినైనా, బయట వారినైనా, స్నేహితులైనా, మాకు శత్రువులుగా, మాకు ఆపోజిట్గా ఉండగా సాతాను మాకు ఎదురుగా లేకుండొచ్చు, మాకు విరోధులుగా వాళ్ళని ప్రేరేపించుండొచ్చు. అయినా కూడా మేము బాధపడకుండా, దిగులు పడకుండా మీ వాక్యానుసారంగా బ్రతకాలా, మీ చిత్తానుసారంగా ఉండాలా. మేము పరలోకానికి వచ్చేది కాకుండా అనేక మందిని తీసుకొని వచ్చి మంచి మనసును దయచేయండి. క్రైస్తవులైన మా తగ్గింపు మనస్తత్వం దయచేయండి. మమ్మల్ని మేము తగ్గించుకోవాలా. మేము మీ సేవలో ఎదిగే కాడికి మీ నామంలో ఒదుకున్నట్లుగా ప్రాధాయపడుతున్నామయ్యా. మీ ఆత్మని మాకు దయచేయండి అయ్యా. మీ కృపను మాకు దయచేయండి అయ్యా. మీ పరిశుద్ధమైన శక్తిని మాకు దయచేయండి అయ్యా. మీ ఆలోచన విధానాన్ని దయచేయండి అయ్యా. మేము మనుషుల దగ్గరికి, అధికారుల దగ్గరికి, ఈ లోకంలో గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాత, అందం, చందం, సున్నం ఉండేటువంటి వారి దగ్గరికి మేము వెళ్ళటంలో, మేము వెళ్ళేది లోకాన్ని సృష్టించిన, ఈ లోకాన్ని నోటి మాటతో సృష్టించిన దేవుడి దగ్గరికి మేము వెళ్తున్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకోమని మేము సేవించేదయ్యా. మిమ్మల్ని నిజమైన దేవుని సర్వశక్తిమంతుడే మిమ్మల్ని సేవిస్తున్నాం కాబట్టి మేము భయపడకుండా, దిగులు పడకుండా మేము నిశ్చింతగా ఉండొచ్చు. మా భారం మీ మీద వేసి, మా విశ్వాసము కొండంత ఆవగింజతో పోల్చారైతే కొండంత విశ్వాసం మాకు దయచేయమని అడుగుచు, సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరుని జ్ఞాపకం చేసుకుని దినకాలపు దేవుని తినిపమని ప్రజలైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తరుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ గ్రేట్ డే.